జనసేన పార్టీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని వైసీపీ నాయకత్వం మరో కుట్ర పన్నబోతుంది. వైసీపీ నాయకత్వాన్ని అడుగుతున్నాం, మీకు ఫ్యాక్షనిజం అనే ఒక చరిత్ర ఉంది మీ కుటుంబానికి. ఆ చరిత్రని ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రుద్దాలని ప్రయత్నించడం ఇది వైసీపీ నాయకత్వానికి మంచిది కాదు. ఎందుకంటే గత వారం క్రితం పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనకు వస్తే ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మరథం పడుతూ విశాఖ వీధుల్లో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపుగా వస్తుంటే మీరు ఎంతో కుట్రలు చేయాలని చెప్పి వీధి దీపాలు సైతం మీరు ఆర్పేసి చేసినటువంటి కుట్ర దేనికి దారితీస్తుంది? అసలు మీ చరిత్రే ఒక కుట్ర. ఎందుకంటే గతంలో చూసాం, కోడికత్తని మీ మీద మీరే విషప్రయోగం చేయించుకొని ఒక బ్రహ్మాండమైన నాటకానికి తెరదీశారు. అలాగే బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య అదొక కుట్ర. స్వయాన మీకు తోడబుట్టిన చెల్లెళ్ళే చెప్తున్నారు, ఒక ఎంపీ సీటు కోసం మా బాబాయిని చంపేశారు, మా సునీతకి న్యాయం జరగాలి అని. చివరికి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ఆ కేసు కూడా బదలాయించారంటే అందులో ఎంత కుట్ర ఉంది? జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో క్రమశిక్షణ నేర్పారు. ఆ క్రమశిక్షణలోనే ఎటువంటి అల్లర్లకు కూడా ఒక్క కార్యకర్తకు కూడా దిగకుండా చాలా శాంతియుతంగా విశాఖ నగరంలో జరిగినటువంటి కార్యక్రమాలు మాకు జరిగినాయి. గతంలో చూసాం, అమలాపురం ఘటన మీ వైసీపీ నాయకులే దాంట్లో కుట్రలు చేసి ఎన్నో అలజడులు సృష్టించి అమలాపురం ప్రశాంతంగా ఉండేటటువంటి కోనసీమను కూడా మీరు ఒక ఫ్యాక్షన్ దానికి తెరలేపారు. దాని ముందు కూడా చూసాం, తుని ఘటనలో రైళ్లు కూడా తగలబెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి ఇవన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీ జాతిరత్నాలు ఉండారు 13 మంది. మరి ఈ జాతిరత్నాలకి జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేస్తారని మీరు కొత్తగా నాటకం తెరదీశారు. ఏ ఒక్క జన సైనికుడు కూడా ఎవ్వరు దాడులు చేసే సంస్కృతికి జనసేన పార్టీ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ బాటలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఉంటాడు. మేమందరం చాలా నిజాయితీతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. గతంలో మీరు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. మరి మీరే ఈ పోలీస్ వ్యవస్థతో ఇన్ని కుట్రలు జరుపుతున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం మొత్తం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జబర్దస్తుల్లో డ్యాన్సులు వేసుకునేటటువంటి వాళ్ళు కనీసం మీ శాఖలలో ఉన్నటువంటి పనులు కూడా మీరు చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తిట్టడమే ధ్యేయంగా మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారంటే నిజంగా ప్రజలు కూడా చాలా చీకొడుతున్నారు. అసలు మీ శాఖలు ఏంటో తెలుసా? వాటిలో ఉన్నటువంటి మీరు ఏం చేయాలో తెలుసా? మంత్రులందరూ నిజంగా మీకు సిగ్గు లజ్జ ఉంటే మీ యొక్క శాఖల్లో మీరు ఏమేం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని అడుగుతున్నాం. 3.5 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 1.5 సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం మొఖాలు పెట్టుకొని మీరు ఎన్నికలకు వెళ్తారు? లేదు, మా మీద మేమే దాడులు చేసుకొని కుట్ర, జనసేన కుట్ర అని చెప్పేసి మళ్ళీ ప్రజల్లోకి ఒక నమ్మించే విధంగా మీరు చేపట్టారని మేము చెబుతున్నాం. పనులు చేయరు, ప్రజల్లోకి వెళ్ళరు. మీరు రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా ప్రతి జిల్లాలో కూడా పరదాలు కట్టేసి మీరు మీటింగ్ చెప్పి ఏదో నేను బటన్ నొక్కుతానంటారు. అయ్యా, నిజంగా ఈ మంత్రులు, ఈ 13 మంది జాతిరత్నాలకు కూడా మేము చెప్తున్నాం, మీ మీద ఎగవాళ్ళు, దయచేసి జనసేన మీద కుట్ర పన్నొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం మీ నాయకుడికి. ఎందుకంటే మీ నాయకుడు పుట్టిందే ఒక కుట్ర పూరితమైనటువంటి ఫ్యామిలీలో. మీ చరిత్రలు తీసుకోండి, మీ తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకోండి. హత్యలు, మానభంగాలు తప్పితే మీ చరిత్ర ఇంకోటి లేదు. దోపిడీలు ఈరోజు ఉత్తరాంధ్రలో, ఆంధ్ర రాష్ట్రంలో అదే జరుగుతుంది. దయచేసి ఇంకొకసారి జనసేన పార్టీ మీద కుట్ర పన్నాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా
కుట్రని తిప్పి కొడటానికి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.